అన్నిటికన్నా ముందు నాకు నట్టి కుమార్ గారికి మధ్యన జరిగిన రక్త చరిత్ర తర్వాత మళ్ళీ మేము ఒకే స్టేజ్ మీద మళ్ళీ రక్త చరిత్ర ఈసారి ఫ్రెండ్స్గా కలిసిపోయి రిలీజ్ చేయడం అనేది ఒక ఆబ్వియస్లీ మీ రియాక్షన్ బట్టి తెలిసిపోయింది సార్. యా, ఇప్పుడు ఈ సందర్భంగా ఒక సీక్రెట్ చెప్తాను. ప్రతీకారమే లోక వినాశకం మహాత్మా గాంధీ, ప్రతీకారమే పరమ సోపానం మహాభారతం. ఈ రెండు కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడు అనలా. అది నేను పెట్టినప్పుడు ఆయన ఎందుకు ఎప్పుడు అన్నారంటే ఎవరు పట్టించుకుంటారు, ఎవరు తెలియదు. ఇప్పుడు మహాభారతం అంతా చదువుతారా, ఎక్కడన్నా ఉందా లేదా అని. ఇప్పుడు గాంధీ గారు బయోపిక్ చదువుతారా, కానీ అది ఉన్నా లేకపోయినా బట్ రక్త చిత్ర సబ్జెక్ట్ మ్యాటర్ కాంటెక్స్ట్లో అది చాలా కరెక్ట్ అయింది. ఇది అంటే టోటల్గా ప్రపంచం అంతా ఒక శాంతికి ఒక యుద్ధానికి మధ్యన కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్లో జరుగుతూ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. అండ్ డెఫినెట్గా రక్త చరిత్ర నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ అది. ఎందుకంటే ఆ పర్టికులర్ అప్పుడు జరిగిన స్టోరీ అనేది దాంట్లో క్యారెక్టర్స్ ఇన్సిడెంట్స్ నేను చాలా విపరీతంగా స్టడీ చేసి చేయటం జరిగింది. ఈ కైండ్ ఆఫ్ ఏ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, చాలా హార్డ్ హిట్టింగ్ సాంగ్స్ కానీ అంత ఇన్ ద ఫేస్ అనేది నేను నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు ఇది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మురళీ గారు నటి గారు ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు ఆన్ 17 జూలై. అండ్ నేను చెప్పినట్టు ఇప్పుడు సాటర్డే 11th 4 o'clockకి బుకింగ్ ఓపెన్ చేస్తున్నారు. సో ఐ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఒక్క క్వశ్చన్ సార్, రక్త చరిత్ర ఇంకేమైనా అంటే ఫ్రాంచైజీలు మళ్ళీ పార్ట్ 3 అట్లా ఏమన్నా ప్లాన్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి? రక్త చరిత్ర 2లో ఉన్న వాళ్ళు అందరూ పోయారు, ఇప్పుడు ఎవరితో తీయాలి? కొత్త వాళ్ళతో కాదు కదా, ఆ క్యారెక్టర్స్ అప్పుడు ఉన్న క్యారెక్టర్స్ ఎవరెవరి మీద బేస్ చేసి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ పేర్లని వాళ్ళలో ఎవరు ఇప్పుడు లేరు, ఉన్నోళ్ళకేమో ఇప్పుడు అంత సీన్ లేదు. ఓకే, ఇంకొకటి సార్ చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ మన టాలీవుడ్లో మల్టీ స్టార్ల ట్రెండ్ నడుస్తుంది సార్. సో ప్రతి సంక్రాంతికి ఒక మల్టీ స్టార్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆర్జీవి గారి నుంచి మేమేమైనా మల్టీ స్టార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? నో. 1 minute క్వశ్చన్ అడిగాను సార్, ఒక్క సెకండ్లో నో చెప్పారు. అంటే ఇంక ఇంట్రెస్ట్ లేదా మల్టీ స్టార్లు చేసే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో అది రాదు. ఇంకోటి సంక్రాంతికి ఫ్యామిలీ ఫిల్మ్స్ వస్తే నా జీవితంలో నేను ఫ్యామిలీ సినిమా తీయను. మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు. ఓకే, సూపర్, గట్టిగా వేశారు ఒట్టు. సరే, మల్టీ స్టారర్ చెయ్యరు, సో ఫ్యామిలీ ఆడియన్స్కి చెయ్యరు. ఇప్పుడు చేస్తున్న ఫిలిము మేము ఎట్లా కనెక్ట్ అవుతాం టాలీవుడ్లో? అది కాప్స్ మీద సినిమా, అది ఇట్స్ బాంబే బేస్ స్టోరీ. అయిపోయింది దీని ఆన్సర్ కూడా. మొన్న సలార్లో కనిపించారు సార్ యాక్టర్గా. సలార్ కాదు, సారీ, కల్కి కనిపించారు సార్ యాక్టర్గా. చూసారు మీరు పక్కన నుంచి ఉంటే మెమరీ కూడా పనిచేయట్లేదు. సరే, నెక్స్ట్ ఇంకా మళ్ళీ అలా ఆర్జీవిని కొత్తగా ఏమైనా చూడొచ్చా 70mm? నేనేమీ కనిపించలేదు, కనురెప్ప వేసే లోపల వెళ్ళిపోయాను, దానికి కనిపించడం అన్నారు దాన్ని. యా, అలాంటిది ఏం లేదు. ఓకే, ఇప్పుడు అంటే ఫ్రెష్గా వచ్చారు కదా ముంబై నుంచి, ఇప్పుడే ఫ్లైట్ దిగి వచ్చారు. ఇక్కడ చాలామంది శత్రువులు ఉన్నారు, మీరు అన్నట్టు మిత్రులు. అంటే నన్ను ఎవరు ప్రేమించరు అన్నారు, బట్ ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరికీ ఏమైనా చెప్తారా, ఆర్జీవి ఏమైనా చెప్తారా? నేను ఎవరికి ఏమి చెప్పను, ఎవరు చెప్పింది నేను విన్నాను. చాట్ జీపీటీ మాట వింటున్నారుగా, మనుషులతో ఉండరు. ఎందుకు సార్ అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు? ఇంతకుముందు మనుషులతోనే ఉండేవాళ్ళు కదా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు నట్టి గారు కూడా. నేను చిన్నప్పటి నుంచి అంతే. తర్వాత ఏమైనా మారుతారా సార్? నో. ముంబై వెళ్ళినా మారలేదు? నో. ఓకే, ముంబై వెళ్ళిందే మారదు కాబట్టి సార్. అంతే. ఓకే, అయిపోయింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వీ హ్యావ్ ఏ Q&A సెషన్. సో